నమస్తే అండి. మీ పేరు? కామేశ్వరమ్మ కోల కామేశ్వరరావు. కామేశ్వరరావు గారు. ఆ! చంద్రబాబు నాయుడు వచ్చి 5 నెలలు అవుతుంది కదా! ఎలా ఉందంటారు? పర్లేదు బాగానే ఉంది. అంటే ఏ రకంగా అంటారు? ఏ రకంగా అయినా అభివృద్ధి అయితే గొడవ గొడవ లేకుండా శుభ్రంగా అభివృద్ధి అవుతుంది కదా! అభివృద్ధి అవుతుంది. రవిడీజం లేదు. ఆ? ఆ! కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. హ్మ్. ఎవరి పోట్లు వాళ్ళు పడుతున్నారు. పథకాలు అన్నీ కూడా ఎదురుగా లైన్ అవుతున్నాయి. మరి ఇస్తానన్న 6 పథకాలు ఎన్ని పథకాలు వస్తున్నాయంటారు? ఇప్పుడు ఎదురు లైన్లో పెడతారంటున్నారమ్మా. ఇప్పుడు గ్యాస్ బండ్ ఒకటి వచ్చింది. రెండు పథకాలు త్వరలోనే ప్రకటించాలి అంటున్నారు. పింఛన్ వస్తుందా? ఆ పింఛన్ లేదమ్మా నాకు 61. హ్మ్. ఇంకా తిరుగుతున్నాం రాయమని. మరి 50 సంవత్సరాల లోపే పింఛన్ రాస్తున్నామని చెప్పేసి అన్నారు. అదే మరి ఇంకా తెలదు కదా. ఇంకానే మరి గమ్మునే అంటే సమాధానం చెప్పరు కదా. ఓకే. ఓకే. అప్పుడు మనం రాస్తానన్నారండి? అదే ఇంకా అనుమతి రాలేదంటమ్మా. వస్తే రాస్తారన్నారు. పంచాయతీకి వెళ్ళాం. ఓకే. ఆ. గ్యాస్ సిలిండర్ అందుబాటులోకి వచ్చినాయి కదా? వచ్చిందమ్మా. మరి ఉచితంగా ఇసుక అన్నారు కదా! ఇసుక ఏమైనా వస్తుందంటారా? ఏమో దానికోసం అయితే మనం తెలదాము. ఇసుక గురించి ఏం తెలియదు. తెలదాము. మరి ముందు రేట్లు ఏమైనా తగ్గినాయి అంటారా? మధ్య రేట్లు? ఏమో అంటే ఆ ర్యాంకు మొత్తం మీద తగ్గినాయి కానీ మరి అందులోకి మనం మందు కట్ట తాగం కాబట్టి తెలదాము. మరి ఇంకేంటి ఇప్పుడు ఈయన వచ్చాక ఎలా ఉందంటారు పరిపాలన విధానం? పర్లేదు బాగానే ఉంది ప్రస్తుతానికి. మరి ఇంకా అదే ఎవరైనా ఏముంది. ఇప్పుడు మనకి ఎరగండి భయం కింద వచ్చేవారు జనం. ఓకే. ఇప్పుడు అలాంటివి ఏమి లేవు. బాగానే ఉంది. మరి సరుకుల రేట్లు బాగా పెంచేశారండి ఈయన వచ్చేసాక. పెరిగినాయి మరి అన్నీ మామూలు కామన్ అంటున్నారు కదా. మరి ఇవన్నీ పాత బడ్జెట్లో లోట్లు అంటున్నారు కదా. మరి ఇంకేం చెప్తారు గత ప్రభుత్వంలో పథకాలు కానీ పరిపాలన విధానం ఏ విధంగా? అందులోకి మనం తెలదమ్మా. ఏ పథకాలు ఎలా ఉంది అంటారు? పథకా చెప్పండి. పథకాలు అంటే మరి అవి డబ్బులు గట్ట వచ్చి మరి అలాంటివి ఏమి లేవు. పరిపాలన విధానం ఏ విధంగా ఉండేది అప్పుడు? ఏమో అందులోకి మనకు తెలదమ్మా. ఇప్పుడు మన ఏదో కట్టబడి రూపాయి అట్టుకెళ్తాం తప్ప ఓకే. ఉన్నట్ల కోసం మనం పెద్దగా ఏం తెలదాం. మరి ఎలా ఉంది ఇప్పుడు ఈయన వచ్చాక పనులు ఏమైనా ఉన్నాయంటారా లేకపోతే ఖాళీగా ఉన్నారంటారా? పళ్ళు ఇంక అలాగే ఉంటాయేమో. అప్పుడు తక్కువే ఇప్పుడు తక్కువే. ఇంకా అలాగే ఆ రోజు ఉంటే వెళ్తాం, లేకపోతే ఇంటికి పోతాం. పవన్ కళ్యాణ్ ఎలా చేస్తున్నారంటారు గెలిచాక? వెళ్దాం అతని కోసం మరి ప్రత్యేకంగానే మనం అనకూడదు. ఇప్పటివరకు అయితే బాగానే ఉందంటారు ఇబ్బంది లేకుండా? ఇబ్బంది లేదమ్మా. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారా. పింఛన్ అయితే ఇంకా రావట్లేదు. రావట్లేదమ్మా. మరి అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందండి ఏం చెప్తారు? ఇప్పుడు ఎప్పుడైనా మరి అప్పుడు కట్టపడుతుంది తప్పదు, ఇప్పుడు కట్టపడుతుంది తప్పదు కదా. మరి ఇప్పుడు ఉంటే వెళ్తాం, లేకపోతే ఇంటికి వెళ్ళిపోతామే. గత ప్రభుత్వంలో పథకాలు అన్నీ అందరికి ఇచ్చామని చెప్పేసి అన్నారు కదా మరి మీకేనా? అంటే మరి మనకి చదువు లేదమ్మా పథకాల కోసం చెప్తాకి. ఇప్పుడైతే బాగానే ఉంది ఇబ్బంది లేకుండా. ఇబ్బంది లేకుండా ఎవరి పనులు చేసుకుంటున్నారా. ఓకే.